నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఏఎస్ఆర్ నగర్ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద ఫన్ ల్యాండ్ కార్నివాల్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరంలో గోయజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి నేహా శెట్టి. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్. నిబంధనలకు అనుగుణంగా భీమవరంలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నాలు సరికాదు. సినీ హీరోల అభిమాన సంఘాల నాయకులు. భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద అల్లూరి దేవిక, వేగేసిన రోహిణి, అచ్చం మీనా, ఇందుకూరి మాధురి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫన్ ల్యాండ్ కార్నివాల్ ను శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరంలో మొట్టమొదటిసారిగా ఫన్ ల్యాండ్ కార్నివాల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పిల్లలకు, పెద్దలకు వినోదాన్ని అందించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. వర్క్ షాప్ యాక్టివిటీస్, షాపింగ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, చిల్డ్రన్ గేమ్స్, ఫ్లాష్ మాబ్, లైవ్ మ్యూజిక్, చిల్డ్రన్ ర్యాంప్ వాక్, ట్రెజర్ హంట్, మ్యాజిక్ షో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి కార్యదర్శి చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, ఎస్ రాజు, సిహెచ్ దిలీప్ చక్రవర్తి, వేగేసిన రమణరాజు, డాక్టర్ పెన్మెత్స కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు కళాక్షేత్రంలో ఈ యొక్క ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫన్లాండ్ కార్నివల్ అనేటటువంటి పేరు మీద కొంతమంది సోదరిమణులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఉన్నటువంటి హ్యాండ్మేడ్ వస్త్రాలు కానీ లేకపోతే గృహాలకు ఉపయోగపడేటటువంటి వస్తువులు కానీ అలాగే కాస్మెటిక్స్ కానీ సాంప్రదాయ పిండి పదార్థాలు వంటలు కానీ అలాగే పిల్లలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పెంచేటటువంటి అనేక అంశాలు కానీ లేకపోతే ఆయా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మన యొక్క తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేటట్టుగా ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంచేతంటే ఈ యొక్క వీటి వల్ల మన దేశంలో ఉన్నటువంటి హ్యాండ్మేడ్స్ మన సంస్కృతికి సంబంధించినటువంటి అనేక మరి వస్తువులు కానీ లేకపోతే వస్త్రాలు కానీ లేకపోతే ఆచార వ్యవహారాలు కానీ ఇక్కడ అందరికీ ఒకే చోటకి అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మరి ఈవినింగ్ టైంలో ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాంప్ వాక్ కానీ లేకపోతే అనేక మరి ఈ యొక్క గేమ్స్ అలాగే లైట్ మ్యూజిక్ అన్నీ మరి సంగీతం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది కనుక ఈ యొక్క భీమవరంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా సోదరీమణులందరూ కూడా ఈ ఈవెంట్లో పాల్గొని వారికి నచ్చినటువంటి మరి పర్చేజ్ చేసుకుని మరి ఈవినింగ్ టైంలో ఎంటర్టైన్మెంట్ పొందవలసిందిగా వీరందరినీ కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాను. భీమవరంలో అల్లూరి సీతారామరాజు భవనంలో తొలిసారిగా ఫన్లాండ్ కార్నివల్ అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు. దీంట్లో ఏంటంటే అదే షాపింగు, కిడ్స్కి యాక్టివిటీస్, క్రాఫ్ట్స్, గేమ్స్ అన్నీ, లైవ్ మ్యూజిక్. టుమారో అయితే ర్యాంప్ వాక్ కూడా ఉంది. ఇక్కడ పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దలకు కూడా ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా అందరూ వచ్చి చేసుకోవాలని కోరుకుంటున్నాం. భీమవరం ప్రజలకి నమస్కారం అండి. మేమందరం కలిపి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము, ఫన్లాండ్ కార్నివల్. ఈ కార్నివల్ మెయిన్గా ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే పెద్దలకి పిల్లలకి స్క్రీన్ ఫ్రీ టైం ప్రొవైడ్ చేసి అస్తమాటు టీవీలకి అతుక్కోకుండా గేమ్స్ ఆడుకుని ఆర్ట్ వర్క్ షాప్స్లో పార్టిసిపేట్ చేసి షాపింగ్ చేసుకుని ఫుడ్ తిని ఇంకా మేము ప్రొవైడ్ చేసే ఎంటర్టైన్మెంట్ అంతా ఎంజాయ్ చేస్తారని ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామండి. మ్యాజిక్ షో ఉంటుంది ఆదివారం రోజు, ర్యాంప్ వాక్, బెలూన్ ఫెస్టివల్. శనివారం రోజేమో ఫ్లాష్ మాబ్ ఉంటుంది అండ్ ట్రెజర్ హంట్, లైవ్ మ్యూజిక్ అండి. లైవ్ మ్యూజిక్ అందరికీ టికెట్ రేటుకి మాత్రమే ఇస్తాం, మళ్ళీ స్పెషల్ ఫీ ఏమీ పే చేయక్కర్లేదు. తనకు వడ్డానం అంటే ఎంతో ఇష్టమని ఇక్కడ వడ్డానం కలెక్షన్స్ చూస్తుంటే అన్ని తీసేసుకోవాలని ఉందని సినీ నటి నేహా శెట్టి అన్నారు. భీమవరం జేపీ రోడ్ లో అడ్డవంతెన వద్ద గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను శనివారం సినీ నటి నేహా శెట్టి ప్రారంభించారు. గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను ఇప్పటి వరకు 20 షోరూంలున్న 3 స్టోర్స్ తాను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 19 స్టోర్లతో విస్తరించి భీమవరంలో 20వ స్టోర్గా ప్రారంభమైందని అన్నారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లున్నాయని సినీ నటి నేహా శెట్టి అన్నారు. నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరులు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ అని, వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రత్యేక ఆఫర్ల గురించి మీడియాకు వివరించారు.
నమస్కారం. ఇక్కడ వెయిట్ చేసినందుకు ఐ నో ఇట్స్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళు, మీరందరూ ఎప్పుడు సపోర్ట్ చేయడానికి ఉంటారు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై థర్డ్ స్టోర్ ఓపెనింగ్ విత్ గోయాస్. నేను వాళ్ళ ఫస్ట్ స్టోర్ కూడా ఓపెన్ చేశాను, 17th స్టోర్ కూడా ఓపెన్ చేశాను, 20th స్టోర్ సెలబ్రేషన్కి నన్ను పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. Hearty congratulations to Goya's entire team from Ravi Garu to Raju Garu. He's there, okay. Congratulations, and I know meer enno stores ilage open chesi chaala pedda success avutadi ani. 2 years lo 3 years I think almost. Ippudu ee Jan lo 3 years avutadi. 3 years lo 20 stores open chesaru. 20 more meeku. Thank you so much for having me. Nenu ippudu collection chusanu. నేను కాకినాడలో కలెక్షన్ చూశాను, హైదరాబాద్లో కలెక్షన్ చూశాను, భీమవరం. మీరు ఎంత లక్కీ తెలుసా, నాకు ఇక్కడ కలెక్షన్ చాలా నచ్చింది. సంక్రాంతి వస్తుంది, పండగకి ఇదే బంపర్ ఆఫర్ మీకు. మీరందరూ ఇక్కడ వచ్చి సెలబ్రేషన్తో పాటు మీరు అన్ని జ్యువెలరీ కొనుక్కోవాలి. వడ్డానం అంటే చాలా ఇష్టం. నేను అదే అక్కడ అడిగాను. నేను అన్ని స్టోర్స్లో వడ్డానం చాలా కలెక్షన్ ఉండదు, బట్ భీమవరం స్టోర్లో ఎంత పెద్ద కలెక్షన్ ఉంది. సో గర్ల్స్ వడ్డానం ఇష్టం అంటే నాలాగా ప్లీజ్ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి. ఇట్స్ టూ గుడ్. థ్యాంక్ యూ. Our second 20th store andi, and we're opening every month 1 or 2 stores. We have more 10 stores coming up in the next financial year in Andhra and Telangana only. So andaru tongarga achi me offers is this inaugural offer also. Every for 1 lakh purchase you have 50,000 worth silver jewelry free. For 60,000 you have 30,000, and for 30,000 15,000 free jewelry. ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ డేసే ఉండద్ది. సో తొందరగా వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్ గోయాస్తో స్టార్ట్ చేయొచ్చు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు అన్నారు. కాళ్ల మండలం పేదామిరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం రక్తదాన శిబిరం, నిరుపేదలకు వస్త్రాల పంపిణీ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయవలసింది కోరారు. మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఉండి నియోజకవర్గంలో పెదమేరం పార్టీ ఆఫీసులో రేపు ఉదయం పెద్ద ఎత్తున కేక్ కట్ చేయటం, అలాగే రక్తదానం, మరి పేదలకి వస్త్రదానం, మరి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిబంధనలకు అనుగుణంగా భీమవరంలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నాలు సరికాదని పలు సినీ అభిమాన సంఘాల నాయకులు అన్నారు. భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద ఉన్న కృష్ణ విగ్రహం వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభిమానుల సంఘాల నాయకులు మాట్లాడారు. అన్ని అనుమతులతోనే కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఏడాది ఈ విగ్రహం వద్ద జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కృష్ణ విగ్రహం ఎటువంటి ఆక్రమణలు లేకుండా నిర్మాణం చేపట్టారని, ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తే నేడు కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని నోటీసు ఇవ్వడం దారుణమని అన్నారు. కావాలనే కుట్రలు చేస్తున్నారని, కృష్ణ అంటే అందరూ అభిమానించే నటులని, ఆయన విగ్రహావిష్కరణకు అందరూ అభిమానులు హాజరయ్యారని, అటువంటి మహనీయుని విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయడం సరికాదని అన్నారు. అధికారులు పునరాలోచించుకుని నోటీసు వెనక్కి తీసుకోవాలని కోరారు. కృష్ణ విగ్రహం వెనకాల ఒక్క కృష్ణ అభిమానులే కాదని, సినీ హీరోల అభిమాన సంఘాలందరూ ఉన్నారని, అందరం అండగా నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ నాయకులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బిహెచ్ సుబ్బరాజు, గంట్ల ప్రసాద్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చల్లా రాము, కొప్పర్తి కోటి, బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిరుకూరి రామకృష్ణ చౌదరి, పనమటి సోమేశ్వరరావు, కృష్ణంరాజు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉండి వాసు, వెంకటేశ్వరరాజు, నాగార్జున వెంకటేష్ ఫ్యాన్స్ ఎల్డి ప్రసాద్, కడలి సుబ్రహ్మణ్యం, శోభన్ బాబు, మోహన్ బాబు ఫ్యాన్స్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, వాసురాజు తదితరులు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సుమారు 7 నెలలు పోరాటం చేసి కృష్ణ గారి విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి.
ఎందుకంటే కృష్ణ గారు మన విగ్రహం పెట్టండి అని ఆయన కోరలా. ఆయన విగ్రహం మనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన్ని గౌరవం పెంచాలనే ఉద్దేశంతో మనం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్నీ మన రూల్ ప్రకారం మన అనుమతి పొందిన తర్వాతే చేయాలి తప్ప మనం విగ్రహం పెట్టి ఆయన అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో దీనికి విగ్రహ ప్రతిష్ట కోసం, విగ్రహ ఏర్పాటు కోసం మేము నడుము బిగించడం జరిగింది. ఆ అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ విగ్రహ ఏర్పాటుని మేము ప్రారంభించడం, దాన్ని నెమ్మదిగా కొంచెం అనుకున్న దాన్ని మాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ దాన్ని సుమారు 16 లక్షల రూపాయలు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఈ రోజున ఒక సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని ఆయన మీద మాకు ఉన్నటువంటి అభిమానాన్ని శాశ్వతంగా ఉండాలి, మనం ఉన్నా లేకపోయినా మన ఆయన విగ్రహం భీమవరంలో ఉండాలి, మన గుర్తుగా ఆయన విగ్రహం భీమవరంలో ఉండాలనే ఉద్దేశంతో ఏకైక ఆలోచన ఒకటే తప్ప ఇంకో రకమైన ఆలోచన లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విగ్రహ ఏర్పాటు కోసం ఒక ర్యాలీ పెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. అలాగా ఆయన్ని గౌరవార్థం ఒక పెద్ద ర్యాలీ పెట్టి, అది కూడా విత్ పోలీస్ పర్మిషన్, పోలీసు వారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది ర్యాలీకి. ఇవన్నీ జరిగిన తర్వాత సుమారు 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ ఇదే రోడ్డు మీద నుంచి ఈ విగ్రహం ముందు నుంచే రోజుకి 4-5 సార్లు రాకపోకలు జరిగించడం జరిగింది. మరి అలాంటిది హఠాత్తుగా నిన్నటి రోజున 2 రోజుల క్రితం సాయంత్రం 3:30 టైంలో కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి పేరు మీద. ఇందులో ఇచ్చినంటే చాలా మేము బాధపడేది ఏంటంటే, ఇది డెఫమేటరీగా నోటీస్ ఏమని ఇచ్చారంటే, అనాథరైజ్డ్ స్టాచ్యూ పద్మభూషణ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ హ్యాజ్ బీన్ ఇన్స్టాల్డ్. అనాథరైజ్డ్ స్టాచ్యూని మీరు చేసినటువంటి విగ్రహాన్ని మీరు 24 గంటల్లో తొలగించకపోతే మీరు అది మేమే తొలగించి ఆ ఖర్చులు కూడా మీ దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయకూడదు, షోకాజ్ నోటీస్ చెప్పండి అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చూసి హతాశులు అయ్యాము. అనాథరైజ్డ్ స్టాచ్యూ ఏంటి? లేదా నియోజకవర్గం అన్ని అభిమాన సంఘాలు మేము కలిసే ఉంటాం. ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ కూడా అన్ని అభిమాన సంఘం నాయకులు, అందులో అభిమానులు కూడా ఇంక్లూడ్ అయ్యారు. ఒక అభిమాన సంఘం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో లేని అభిమాని కూడా అప్పు చేసి డబ్బు తెచ్చి చందా ఇచ్చిన ఈ కార్యక్రమం చేసింది అభిమాన సంఘం. ఇటువంటి విగ్రహానికి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వచ్చు, ఇవాళ ఒక ప్రభుత్వం అంటే రేపు ఇంకో ప్రభుత్వం, ఒక ప్రభుత్వం, ఒక కలెక్టర్, ఒక మున్సిపల్ కమిషనర్, ఒక డిపార్ట్మెంట్, ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, లేకపోతే ఒక ఆర్ఎంబీ డిపార్ట్మెంటు, ఒక పీడబ్ల్యూ డిపార్ట్మెంట్, ఇన్ని ఆ డిపార్ట్మెంట్లు అంగీకారం ఇచ్చాక ఎవడో గొట్టంగాడు కంప్లైంట్ పెడితే విగ్రహం తీసేయడానికి మున్సిపల్ కమిషనర్కి ఏ విధంగా బుర్ర పని చేయింది, ఏ విధంగా ఇతను డ్యూటీ చేస్తున్నాడు, ఎలా ఇచ్చాడు. కొన్ని వీళ్ళు కేకేసి ఏమయ్యో మీ విగ్రహానికి ఇలా వచ్చినాయి, మీకు ఇలాగ మేము నోటీస్ ఇద్దాం అనుకున్నాం అని ఇవ్వాలా అంటే కమిషనర్ మారితే రూల్ మారిపోద్దా, కలెక్టర్ మారితే రూల్ మారిపోద్దా? ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే కృష్ణ గారు అని ఆయన ఈ సినిమా హీరో కాదు, బయట కూడా హీరో ఆయన. ఎందుకంటే వాళ్ళు వరదలు వచ్చినా, ప్రజలకు ఆపద వచ్చినా వాళ్ళు డబ్బులు సహాయం చేసిందంటే వీళ్ళందరూ యాక్టర్ అందరూ వాళ్ళు హీరోలు కాదు, బయట కూడా హీరోలే. మేము లక్షల మంది అభిమానులు ఉన్నామంటే మా హీరోలు చూసే మేము వెనకాల చేసి సేవా కార్యక్రమాలు అన్నీ మాకు ఇన్స్పిరేషన్ వాళ్ళే, మాకు హీరోలు వాళ్ళు మామూలు హీరో అనుకుంటారు అంతే బయట. కాబట్టి వాళ్ళు బట్టే మేము అందరం రాజకీయ నాయకులు ఎక్కువ చేసి అభిమాన సంఘాల సేవా కార్యక్రమాలన్నీ ఈ అభిమాన హీరోలు ఎన్ని చేస్తారో కూడా మీకు తెలుసు అందరికీ. అందువల్ల ఇటువంటి ఎన్ని విరమించుకోవాలని. ఇంకోటి కృష్ణ గారి ప్రత్యేకత ఏంటంటే, మన బ్రిటిష్ దళం ఎటువంటి పోరాడిన మన ఈ లోకల్ అల్లూరి సీతారామరాజు గారు ఎంత చేశారో తెలుసు మీకు. స్వతంత్రం కోసం ఆయన్ని పదవి చీపెట్టి అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారు అంటే అల్లూరి సీతారామరాజు లెక్కది. అల్లూరి సీతారామరాజు ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి కృష్ణ గారి బొమ్మ తీసేయాలని మున్సిపల్ కమిషనర్ గారు మరి దీన్ని ఆమోదించడం మరి మాకు ఫ్యాన్స్ అసోసియేషన్కి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అభిమానులందరూ కూడా ఒక ఉత్కంఠభరితంగా ఉన్నారు. మరి ఈ బొమ్మ తీసేస్తే కనుక దీనిపైన చాలా చర్యలు ఉంటాయని చెప్పి ఈ రకంగా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నా. బొమ్మ ఎప్పుడు ఇక్కడే ఉండాలి, ఎప్పుడు మా అభిమానులందరూ మానసిక బాధని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి కృష్ణ గారి బొమ్మని తీయటం అనేది జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంఘాల ప్రెసిడెంట్లకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు రాయపురం శ్రీనివాసమూర్తి గారు అంటే ఆశామాషి మనిషి కాదండి. ఆయన ఎంతో ఆలోచించి అన్ని రకాలుగా పర్మిషన్లు తీసుకొచ్చే విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. కానీ కొంతమంది
ఇబ్బంది పెట్టడం వల్ల ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మా అభిమాన సంఘాలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ రెస్పెక్ట్. తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యమని టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవిందులు అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు పట్టణ తెలుగు మహిళా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించారని అన్నారు. తెలుగు మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జోగేశ్వరి, పి హైమావతులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. చంద్రబాబు ప్రారంభించిన డ్వాక్రా సంఘం నేడు విస్తరించిందని అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు కూడా మహిళలకు అండగా నిలుస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించే అభివృద్ది చేసే చంద్రబాబును ఎన్నుకున్నారని అన్నారు. ప్రతి నెల టీడీపీ కార్యాలయంలో పట్టణ తెలుగు మహిళా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెరగాని నారాయణమ్మ, మాదాసు కనకదుర్గ, గంధం రాధా, షబీనా, జి శ్రీలక్ష్మి, నక్కరాజు లక్ష్మి, వలవల ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, యలమంచిలి శ్రీనివాసరావు, చెరుకు తిరుపతిరావు, పడమటి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. పట్టణ కమిటీతో పాటు అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి ఈ కమిటీలో మరి మహిళా కమిటీ అనేది కూడా చాలా కీలకమైంది. అనుబంధ సంఘాల్లో తెలుగు మహిళా కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశాన్ని కూడా ఈ రోజున మన భీమవరం పట్టణ ఆఫీసులో కూడా ఏర్పాటు చేసుకుంటాం. దానికి ముఖ్య అతిథులుగా మన మెరగాని నారాయణమ్మ గారు ఇచ్చేయడం కూడా జరిగింది. మరి ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన కాడి నుంచి 83లో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మహిళలకు చాలా అవసరాలు తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చి మరి మహిళలకి కొంత అండగా ఉంటే ఆయన తర్వాత ఆయన వారసుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు డోక్రాలు తీసుకొచ్చి మహిళలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే విధంగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, వీళ్ళ నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్ళి మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా స్త్రీలు అందరూ కూడా మహిళలందరూ కూడా సహకరించాలని చెప్పి మహిళలు సంతోషంగా ఉన్న కాడ అన్ని సంతోషంగా ఉంటాయనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా మన అందరం పనిచేయాలని చెప్పి ఈ రోజున మహిళా కమిటీని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ జరుగుతుంది. అనుబంధ సంఘాల్లో ఒక కమిటీ అయిన మహిళా కమిటీ, ఈ యొక్క అనుబంధ సంఘాలను మన పోలిట్ బ్యూరో సభ్యురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఇలాగా ఈ యొక్క కమిటీని పనిచేసే వారికి ఈ యొక్క మహిళా కమిటీ వేయటం జరిగింది. ఈరోజు జరిగే ఈ యొక్క మహిళా కమిటీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సీనియర్ అయిన మెరగాని నారాయణమ్మ గారు, ఆవిడ గతంలో కూడా వైస్ చైర్మన్గా పనిచేసి అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆవిడ అపూర్వంగా ఈ యొక్క ఆధ్వర్యంలో చైర్మన్గా ఆయన గొప్ప పరిపాలన అందించారు. ఇటువంటి తెలుగుదేశం పార్టీలో ఇంతమంది గొప్ప మహిళలు ఉన్నారంటే అది నిజంగా కూడా మన అదృష్టమనే చెప్పాలి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నందమూరి తారక రామారావు గారు మహిళల్ని ఎంతో గౌరవించుకున్నారు. వారికి ఏ అవసరమో కూడా అవసరమైన పథకాలను వాళ్ళకి అందించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి మహిళా ఆదరణ ఎల్లవేళలో ఉండాలని అలా గొప్పగా గౌరవించుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీలో మన మద్దుల రామారావు అధ్యక్షతన ఈ యొక్క కమిటీ సమావేశం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. భీమవరం పట్టణం 27వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ విజయరతు రాఘవ కుమారి శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆమె భర్త టీడీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ విజయరతు రాఘవులను కుటుంబ సభ్యులను భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించి వారికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, భీమవరం మండల పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శులు కోళ్ల సీతారాం, చెలబోయిన గోవింద్, మాజీ కౌన్సిలర్లు మైలావతుల ఐజాక్ బాబు, బొక్క చంద్రమోహన్, చెల్లబోయిన వెంకట సుబ్బారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, టీడీపీ నాయకులు మల్లువలసరాము, మాంతి గణపతి, కొత్తపల్లి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.